హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అన్నది కామెంట్ బాక్స్లో చేసి చెప్పండి. కొంచెం మీకు గాలి శబ్దం వస్తుండొచ్చు, ఎండాకాలం కదా, ఫ్యాన్ వేసుకొని రికార్డ్ చేస్తున్నాను, కొంచెం క్షమించండి ప్లీజ్, అర్థం చేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు ప్రేమ ఓ ప్రేమ. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, దట్ నీలాని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారని చూసాము. సో నీలాని తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పవిత్ర తన గురించి నేను కేర్ తీసుకుంటానక్క, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి స్నేహాని ఆఫీస్కి పంపించేసింది. సో దాని తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో వాళ్ళు స్నేహకి బాయ్ చెప్పేసి తలుపుకి తాళం తలుపు గడి పెట్టేసుకొని స్నేహ లోపలికి వచ్చేస్తుంది అనమాట. నీలా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఇంతకీ ఇప్పుడు నువ్వు కొద్దిసేపు ఇక్కడే కూర్చుంటావా లేకపోతే కొద్దిసేపు పడుకుంటావా అని అడుగుతుంది అనమాట. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను లేపు అని చెప్తుంది. అప్పుడు నీలా, లేదు పడుకొని బోర్ కొడుతుంది, కొద్దిసేపు పాటలు వింటాను అని అంటుంది అనమాట. అంటే అవునా సరే అని చెప్పేసి మెల్లగా తను మళ్ళీ సపోర్ట్ చేసి హాల్లో టీవీ ముందు కూర్చోబెట్టి సోఫాలో తనకి రిమోట్ ఇచ్చి టీవీ ఆన్ చేస్తుంది. ఆన్ చేసిన తర్వాత, అవును నీకు డ్రెస్సింగ్ చేయాలి కదా నీ కాలికి అని అంటుంది అనమాట. అప్పుడు నీలా అవును అంటది. సరే అయితే నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పేసి పవిత్ర తన రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం. అప్పుడు నీలా ఇక్కడ పాటలు పెట్టిద్ది, రొమాంటిక్ సాంగ్స్ అని సెర్చ్ చేసి ఏదో ఒక రకంగా తన మనసులో ఉన్న మాటని పవికి కన్వే చెయ్యాలి. బట్ అది ఎలా చేయాలి అనేది ఆలోచిస్తగా, ఓకే పాట రూపంలో మనం చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి పాటలు ఆన్ చేస్తే రొమాంటిక్ సాంగ్స్ అని టైప్ చేసినప్పుడు దాంట్లో ఒక పాట ఫ్లాష్ అవుతుంది అనమాట. సో ఆ పాట ప్లే చేస్తున్నప్పుడు అది ప్లే అవుతుండగా పవిత్ర తన రూమ్ నుంచి కిందికి వస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా నేను సిచ్యువేషన్ చెప్తున్నాను. జనరల్గా మనము ఒక లవ్లో ఉన్నప్పుడు, ఎవరినన్నా మనం చాలా లవ్ చేస్తున్నప్పుడు, అది కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, మన లవ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం కొన్ని పాటలు వింటూ ఉంటాము. సమ్ రొమాంటిక్ సాంగ్స్ వింటున్నప్పుడు ఆ పాటలో మనల్ని మనం ఊహించుకుంటాము మన పార్ట్నర్తో. అది రొమాంటిక్ సీనే అవ్వచ్చు, రొమాంటిక్ సాంగే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, విచ్ బిలాంగ్స్ టు లవ్. ఆ పరిస్థితిలో ఇప్పుడు నేను నా పార్ట్నర్ని ఆ ప్లేస్లో ఊహించుకొని ఆ పాటను వింటాను. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, సిచ్యువేషన్ అది. సో నా గొంతును కొంచెం భరించండి, ఏం పాట వస్తుంది అనేది నేను కొంచెం పాడి చూపిస్తాను. ఓకే, భయపడకండి, ఒక మాదిరిగా పాడతాననే అనుకుంటున్నాను. ఓకే, సో పాట స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత పవి మెట్లు దిగుతూ వస్తుందన్నమాట. సో పాట కరెక్ట్గా ఇక్కడికి స్టార్ట్ ఈ టైంలో పవి నీలా ముందుగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఈ పర్టికులర్ సెంటెన్సెస్ నీలా పవిత్రను చూసుకుంటూ తను రొమాంటిక్ లుక్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఈ పాట తను పాడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్, అంటే ఆ ఐ కాంటాక్ట్ అలా ఇస్తుంది అనమాట. ఏంటి అంటే, నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు, నమ్మనని నవ్వుకొని చాలే పొమ్మంటావు, నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని, నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని, నీ కంటి మై మరపులో నన్ను పోల్చుకుంటానని, తలాల్చి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా అని పవిత్ర వైపు
తన కళ్ళల్లో కళ్ళు పెట్టి నీలా ఈ ఈ ఈ వర్డ్స్ తను చెప్తున్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు పవిత్ర మెల్లగా తను నవ్వుకుంటూ యూనో ఆ స్మైల్ ఉంటుంది ఫేస్లో, తనకు అర్థమవుతుంటుంది అనమాట తను చెప్పేది ఆ పాట మీనింగ్. ఇప్పుడు పవికి అర్థమవుతుంది దట్ నీలా నాకు ఏదో కన్వే చేస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. సో ఆ అర్థమైనప్పుడు జనరల్గా మనకు ఒక ఫేస్లో ఒక రకమైన స్మైల్ ఉంటుంది చూసారు, ఆ స్మైల్ వస్తుంది అనమాట. వస్తూ మోకాళ్ళ దగ్గర తన మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళతో అలా అర్థం చేసుకొని తన కాళ్ళ దగ్గర తన మోకాళ్ళ మీద కూర్చొని డ్రెస్సింగ్ చేస్తూ తను కూడా రొమాంటిక్ లుక్స్ ఇస్తూ తన మనసులో ఉన్న మాటని అదే పాట నెక్స్ట్ ఇది వస్తుంది కదా, సో తను చెప్తున్నట్టుగా తను పాడుతుంది అనమాట. తన మనసు ద్వారా నీలాకి చెప్తూ ఉంటుంది ఇలా. నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం, నిన్ను విడిచి బ్రతకడమే మరణమన్నది ప్రాణం, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నేను కలుసుకున్న ఆ క్షణం నన్ను వదిలిపోవని, ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని, నీ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవో పలేనంత తీయంగా అని. ఈ పాట ఒకళ్ళ మొహాలు యూనో ఆ రొమాంటిక్ ఐ కాంటాక్ట్ చేసుకుంటూ ఈ పాటను వింటూ ఉంటారనమాట. సో ఈ పాట అయిపోయిన తర్వాత పవిత్ర కొంచెం ఇంకా తను నీలాని చూడలేకపోతుంది. నీలాని చూడలేక ఓకే నేను వెళ్ళి లంచ్ తయారు చేస్తాను, నువ్వు పాటలు విను అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి కూరగాయలు కట్ చేసుకుంటూ సో నీలా అప్పటికీ కూడా తను వదులుతుందా అదేంటిది తను కట్ చేస్తున్నా కూడా తనని చూస్తూ ఉంటుందన్నమాట. సో నీలా తనని చూసుకుంటూ సిగ్గుపడుతూ యూనో తను ఐ కాంటాక్ట్ని మాత్రం ఎక్కడా వదిలిపెట్టదు. సో పవిత్ర కూడా కూరగాయలు కట్ చేసుకుంటూ యూనో వంట చేసుకుంటూ తన వైపు చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ ఓకే నీలా కూడా సిగ్గుపడుతూ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ రొమాంటిక్ సాంగ్స్ కదా. నెక్స్ట్ సాంగ్ మౌనమేలనోయి ఈ మరపురాని రే, మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా పై వెలిగే కన్నుల, ఎదలో వెన్నెలా వెలిగే కన్నుల తారాడే హాయిగా. ఆ సాంగ్ రన్ అవుతుంటుంది అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ రొమాంటిక్గా వంట కంప్లీట్ అయిపోతుంది. వంట అయిపోయిన తర్వాత పవిత్ర నీలా దగ్గరికి వచ్చి లంచ్ రెడీ అయింది, లంచ్ చేద్దాం పదా అని చెప్పేసి టీవీ ఆఫ్ చేసేసి తన్ని తీసుకొని మళ్ళీ లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసుకొని ఇద్దరు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పవిత్ర నీలాతో ఉంటుంది బెడ్రూమ్కి తీసుకెళ్తుంది అనమాట. తన బెడ్రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత పవిత్ర ఇలా అంటుంది, నీలా చాలాసేపటి నుంచి నువ్వు మేలుతోటే ఉన్నావు, సో మెడిసిన్స్ వేసుకొని నువ్వు పడుకో, నాకు కొంచెం పని ఉంది, నేను ఆ పని చూసుకుంటాను అని చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పేసి నీలా పడుకుంటుంది. పడుకున్న తర్వాత అక్కడే కౌచ్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది అనమాట. సాయంత్రం అవుతుంది. సాయంత్రం 1 hour ముందే పర్మిషన్ తీసుకొని స్నేహ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. 4-4:30 కల్లా వచ్చేస్తుంది. వచ్చేసాక
డోర్ బెల్ కొడుతుంది. డోర్ బెల్ కొట్టగానే నీలా సడన్గా కళ్ళు ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేస్తే అప్పుడు పవిత్ర కూల్ అక్కొచ్చి ఉంటుంది, నేను వెళ్ళి చూస్తాను, యూ రిలాక్స్ అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు స్నేహ నీలా ఓకే అని లేచి కూర్చుంటుంది. కూర్చున్నాక తను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే నిజంగానే స్నేహ వస్తుంది అనమాట. హాయ్ అక్క అంటది. అన్న తర్వాత నీలాకి ఎలా ఉంది అని అడుగుతుంది అనమాట. నీలా ఓకే అక్క షీఈస్ ఫైన్ అంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ డైరెక్ట్గా స్నేహ నీలా రూమ్కే వస్తుంది. నీలా రూమ్కి వచ్చి ఎలా ఉన్నావు నీలా అని అడుగుతుంది అనమాట. ఐఎమ్ ఫైన్ స్నేహ థ్యాంక్ యూ అంటనమాట. అన్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పవిత్ర అక్క నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఈలోపు కాఫీ రెడీ చేస్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు స్నేహ సరే ఓకే అని చెప్పేసి తన రూమ్కి తను వెళ్ళిపోతుంది. అప్పుడు పవిత్ర నీలాని జాగ్రత్తగా తీసుకొని పద నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం, కాఫీ తాగుదాము అని చెప్పేసి తన్ని మెల్లగా తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టిన తర్వాత ఈలోపు స్నేహ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈలోపు పవిత్ర కూడా కాఫీ రెడీ చేసి కొంచెం కోకోనట్ బిస్కెట్స్ అన్నీ పెట్టుకొని స్నాక్స్ తీసుకొని వస్తుంది. అప్పుడు నీలా స్నేహ హౌ వాస్ యువర్ డే టుడే అని అడుగుతుంది అనమాట. అప్పుడు స్నేహ చిన్నగా స్మైల్ చేసి నథింగ్ స్పెషల్, ఎప్పుడు ఉండేదే రొటీన్ వర్క్ అని అంటదనమాట. నీది అంటే నీలా కొంచెం సిగ్గుపడుతూ పవిత్రని చూసి చాలా బాగుంది అని అంటదనమాట. అంటే పవిత్ర కళ్ళల్లో చూసి అలా చెప్పేసరికి పవిత్రకి ఏం చేయాలో అర్థం కాదు. ఇదంతా స్నేహ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. దట్ పవిత్రలో ఏదో చేంజ్ వస్తుంది, అది నీలా వైపుగా వస్తుంది అనేది స్నేహ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో స్నేహ ఒక రకంగా చూస్తుంది వాళ్ళ చెల్లి వైపు. చేస్తే పవిత్ర తనని చూసి సిగ్గుపడుతూ అక్క అనేసి సరే నువ్వు వచ్చావుగా ఇంక నేను కేఫ్కి వెళ్ళిపోతాను అని తప్పించుకోవడానికి నేను కేఫ్కి వెళ్ళి మిగతా పనులు చూసుకొని వస్తానక్క అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ పవిత్ర నీలా వైపు కూడా బాయ్ వాళ్ళ అక్కకైతే నోటితో బాయ్ అక్క నేను వెళ్తున్నాను కేఫ్కి అని చెప్తుంది. కానీ నీలాని మాత్రం ఒక కంట అలా చూసి కళ్ళతోటి వెళ్ళొస్తాను అని చెప్పుద్ది అనమాట. ఆ కంటి చూపులో నీలాకు అర్థమవుతుంది దట్ తను బాయ్ చెప్తుంది అని. సో తను కూడా కళ్ళతోటే ఓకే అప్పుడు అలా అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి పవిత్ర అక్కడి నుంచి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. సో తర్వాత నైట్ ఇంకా అసలు కామన్ కదా. సో అలా 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ అయిపోయిన తర్వాత నీలా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. అయిపోయిన తర్వాత నీలా స్నేహ దగ్గరికి వచ్చి ఇప్పుడు నా హెల్త్ అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకా నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అంటే స్నేహ హాస్టల్కి ఎందుకు వెళ్ళాలి? అవును మేము ఎలానో ఇంత పెద్ద ఇంట్లో నేను పవిత్ర ఇద్దరమే ఉంటున్నాము, నువ్వెందుకు ఇక్కడికే షిఫ్ట్ అయిపోకూడదు కంప్లీట్గా అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ మాట పవిత్ర కూడా వింటుంది. అప్పుడే మెట్లు దిగుతూ ఉంటుంది అనమాట. అయితే అక్క చెప్పింది కరెక్టే కదా, నువ్వు ఒక్కదానివే హాస్టల్లో ఎందుకు ఉండాలి, మేమిద్దరమే కదా, వై డోంట్ యూ షిఫ్ట్ అని తను కూడా అంటుంది. అంటే ఫస్ట్ నీలా అస్సలు ఒప్పుకోదు. లేదు మీకు ప్రాబ్లం అవుతుంది అది ఇది అని మాట్లాడుతుంది. తర్వాత పవిత్ర లేదు నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పిద్ది అనమాట. ఇంకా తనను ప్రేమించే మనిషి ఒక్కసారి గట్టిగా లేదు నువ్వు వస్తున్నావు అని అంత గట్టిగా చెప్పిన తర్వాత ఎవరైనా నో చెప్పగలరా? సో కొద్దిసేపు నీలా ఆలోచించుకొని సరే వస్తాను బట్ అండర్ 1 కండిషన్ అని చెప్పిద్ది. కండిషనా ఏంటది అని పవిత్ర అడుగుతుంది. వస్తాను కానీ నాకు ఒక పార్ట్ టైం జాబ్ కావాలి అంటదన్నమాట. అప్పుడు పవిత్ర పార్ట్ టైం జాబా ఇప్పుడా, ఎందుకు, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు కదా, ముందు నువ్వు నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి తర్వాత చూద్దామని అంటది. అప్పుడు నీలా లేదు నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, నేను మా అమ్మ నాన్నకి ఛాలెంజ్ చేశాను దట్ నా పర్సనల్ ఖర్చులు నేనే సంపాదించుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేశాను, కాబట్టి నాకు కావాల్సిందే అని చెప్పుద్దనమాట. అనగానే పవిత్ర అలా అంటావా, సరే అయితే ఎక్కడో ఒక చోట మంచి జాబ్ కొంచెం నీకు సేఫ్గా ఉండే జాబ్ నేను వెతుకుతాను, అప్పటిదాకా నాకు కొంచెం టైం ఇవ్వు అంటదనమాట. అప్పుడు నీలా ఓకే థ్యాంక్ యూ సరే అని వాళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటుంటే స్నేహ పవిత్ర వైపు నీలా వైపు చూస్తూ ఉంటుంది అనమాట. అలా కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత స్నేహ అమ్మయ్య అయిపోయిందా
"ఉమ్." అనగానే పవిత్ర అవును నీలా ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చిన్నగా స్మైల్ చేసుకొని తర్వాత స్నేహాన్ని కూడా చూసి మళ్ళీ స్మైల్ చేస్తారనమాట. చేసిన తర్వాత పవిత్ర చెప్పడం మర్చిపోయాను, సాయంత్రం ఈరోజు మనం ముగ్గురం కలిసి గుడికి వెళ్తున్నాము అని చెప్పిద్ది అనమాట. అప్పుడు స్నేహ అదేంటి సడన్గా, నిన్న కూడా చెప్పలేదు కదా అని అంటది. ఓ నీలా కోసమా అని అంటదనమాట. అప్పుడు అక్క ప్లీజ్ స్టాప్ అంటదనమాట పవిత్ర. ఇప్పుడు నీలా అండ్ పవిత్ర కొంచెం సిగ్గుపడతారు. సరే అని చెప్పేసి, సరే నేను ఈవినింగ్ 5కి అలా వచ్చేస్తాను, మనం 6కి బయలుదేరి వెళ్ళిపోదాం అంటది. అంటే బాయ్ చెప్పేసి తన కేఫ్కి వెళ్ళిపోద్ది. స్నేహ కూడా సరే ఓకే నేను కూడా ఒక 1 hour ముందు పర్మిషన్ అడిగి వచ్చేస్తానులే అని చెప్పేసి తను కూడా బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళిద్దరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీలా కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తుంది. ఫస్ట్ టైం పవిత్రతోటి బయటకు వెళ్తున్నాను, నేను కొంచెం సంథింగ్ స్పెషల్గా కనిపించాలని కొద్దిసేపు ఆలోచించుకొని తనకి రెగ్యులర్గా తన బట్టలు కుట్టే ఒక బుటెక్ ఉంటుంది అనమాట. సో తనకి వెంటనే ఫోన్ చేసి, చూడు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు సాయంత్రం 3:30 కల్లా అదేం కలర్ అంటే మన నెమలి పింఛం కలర్లో చీర డిజైన్ చేసి ఓకే నాకు 3:30కి దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ అన్నీ సెట్ చేసి నాకు 3:30 కల్లా నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు, నేను ఇప్పుడు లొకేషన్ పంపిస్తున్నాను, ఆ లొకేషన్కి నువ్వు పంపించాలి అని చెప్పేసి నేను ఇలా ఫోన్ చేసి చెప్పిద్ది అనమాట తన పర్సనల్ బుటెక్కి. అంటే తను ఓకే నో ప్రాబ్లం మేము పంపించేస్తాను అని చెప్పి తను కూడా చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అవును ఇంకా ఏదో చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అని గోర్లు కొరుక్కుంటూ ఉంటుంది అనమాట. గోర్లు కొరుక్కుంటే ఆ గోర్లు చూస్తే ప్లెయిన్గా ఉంటాయి. అవును వై నాట్ నెయిల్ ఆర్ట్ అని చెప్పేసుకొని గబగబా స్నేహ రూమ్కి వెళ్ళి తన దగ్గర ఉన్న నెయిల్ పాలిషెస్ మొత్తం తీసుకొని హాల్లో కూర్చొని నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈలోపు బెల్ రింగ్ అవుతుంది, 3:30 అలా అవుతుంది. బెల్ కొడతారు. బెల్ కొట్టినప్పుడు వెళ్ళి చూస్తే తన పార్సిల్ తనకు వచ్చేస్తుంది. సరే అని చెప్పేసి ఈ రూమ్లో పెట్టుకొని వచ్చిద్ది అనమాట. వస్తూ ఉంటే మళ్ళీ బెల్ రింగ్ అవుతుంది. ఎప్పా అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తే స్నేహకి డోర్ ఓపెన్ చేసి తను వేళ్ళు ఇంకా ఎండలేదనమాట. సో అని గోర్లని ఊదుతూ ఉంటుంది ఆ పెయింట్ ఆరడం కోసం. సో ఆ పెయింట్ అప్పుడు స్నేహ చూసి వావ్ నెయిల్ ఆర్ట్ ఎవరు వేసారు అని అడుగుతుంది అనమాట. నేనే వేసాను నాకు వచ్చు అని అన్నదనమాట. ఓ చాలా బాగా వేసుకున్నావు అంటే నీకు కూడా వేయనా అని అడుగుతుంది స్నేహాని. అంటే వేస్తావా రియల్లీ అని అంటది. అవును అని సరే వెయ్యి అంటది అనమాట. అయితే సరే అయితే నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను వేస్తాను అని చెప్పేసి అంటది. సరే అని స్నేహ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గబగబా కిందికి వస్తుంది. ఈలోపు తను అన్ని కలర్స్ సెట్ చేసి పెట్టుకున్నది అనమాట స్నేహకి నెయిల్ ఆర్ట్ వేయడం కోసం. సో నెయిల్ ఆర్ట్ వేస్తూ ఉంటే ఆల్మోస్ట్ వస్తూ ఉంటుంది. ఈలోపు పవిత్ర కూడా వచ్చి చూస్తుంది అనమాట. ఓ నీకు నెయిల్ ఆర్ట్ వేయడం కూడా వచ్చా అని అడుగుతుంది అనమాట పవిత్ర నీలాని. అంటే నెయిల్ ఆర్ట్ ఏంటి, ఐఎమ్ ఏ పెయింటర్, ఓకే నేను చాలా బాగా పెయింటింగ్స్ వేస్తాను, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, షీఈ్ మై గురు అని చెప్పిద్ది అనమాట. అబ్బో గుడ్ నైస్ అనుకుంటూ పవిత్ర ఇదిగో నేను 6:06కి మనం బయలుదేరాలి అని చెప్పేసి తన రూమ్కి తను వెళ్ళిపోద్ది. స్నేహ కూడా ఓకే అయిపోయింది 6 కల్లా నేను కూడా రెడీ అయిపోతాను అంటది. నీలా కూడా ఓకే అనుకుంటే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి మంచిగా స్నానాలు ఇవి అన్నీ చేసేసుకొని వస్తారు. తను పవిత్ర ఏమో చాలా మంచిగా కుర్తా ఒకటి వేసుకొని హ్యాపీగా సేమ్ అనుకోకుండా తనకి మ్యాచింగ్ కుర్తా అవుతుంది అనమాట. నెమలి పింఛం కలర్లోనే తను కూడా ఒక కుర్తా వేసుకొని తను వచ్చేస్తుంది. ఎంత తనకి షార్ట్ హెయిర్ బాయ్ కట్లో ఉంటుంది అనమాట ఎప్పుడు. సో షార్ట్ హెయిర్ జడ వేసుకునే పని అవన్నీ ఏమీ లేవు కదా, కుర్తా వేసుకుంటుంది వచ్చేస్తుంది కూర్చుంటుంది. తను కూర్చున్న ఒక 10-15 నిమిషాలలోనే స్నేహ కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది. తను ఒక ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని తను వస్తుంది అనమాట. బట్ నీలా ఎంతసేపటికి రాదు, వీళ్ళు ఆల్రెడీ కూర్చొని 20 నిమిషాలు అయిపోయింది, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఓపిక లేక స్నేహ నీలా 20 నిమిషాల నుంచి నీకోసమే వెయిటింగ్, ఇంకెంతసేపు త్వరగా రా అని అరుస్తుంది అనమాట స్నేహ హాల్ నుంచి. అప్పుడు
నీలా స్నేహ అయిపోయింది 2 minutes వచ్చేస్తున్నా అని అంటూనే బయటికి తన చెవు రింగ్ సదురుకుంటూ మంచిగా నీట్గా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది అన్నమాట. చీర కొంగు సదురుకుంటూ చీర కుచ్చుళ్ళన్నీ సదురుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే స్నేహ పవిత్ర ఇద్దరు కళ్ళు అప్పగించుకొని చూస్తారు నీలాని. మరి అంత అందంగా రెడీ అవుతుంది అనమాట. నెమలి పింఛం కలర్ చీర కట్టుకొని చక్కగా మంచిగా బొట్టు పెట్టుకొని జుట్టు ఫ్రీగా వదిలేసి చెవుది అన్నీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని అలా నడిచొస్తూ ఉంటే అసలు దేవకన్య మన దగ్గరికి వస్తుందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అలా చూస్తూ ఉంటారు. పవిత్ర హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. తన అందాన్ని చూసి పవిత్ర హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కొద్దిసేపటికి స్నేహ తేలుకొని పవిత్రని చూసి, ఓయ్ పవి అలా చూడకు బాగోదు అంటది అనమాట. అంటే పవిత్ర, అక్క ఏమంటున్నావు అంటది. అప్పుడు స్నేహ, హలో నేను నీకు అక్కని, ఓకే, నువ్వేం చేస్తున్నావో ఎలా చూస్తున్నావో నాకు అర్థమవుతుంది అని అంటదన్నమాట. అప్పుడు పవిత్ర, ఓ అర్థమవుతుందా, సరే నాకు కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చుగా అని అంటదనమాట కావాలని వెటకారంగా. ఇప్పుడు స్నేహ, ఆహా సరే చెప్తాను విను. చూడు, నాకు తెలుసు నీకు అమ్మాయిలంటే ఇష్టమని నాకు నీ చిన్న వయసులో నుంచే తెలుసు. నేను నీలా మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నీకు తనంటే ఇష్టం అని అంటదనమాట. నీకు తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి, నీకు అర్థమవుతుందా అని స్నేహ అంటది. అప్పుడు పవిత్ర కొంచెం డిఫరెంట్గా తనకి హార్ట్ బీట్ తెలుస్తుంది, దట్ ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అయితే నీలాని చూసినప్పుడల్లా నాకు కలుగుతుంది అనేది తను చెప్తుంది. బట్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకని పవిత్ర ఏమంటుందంటే ఐ డోంట్ నో అంటదన్నమాట. అప్పుడు పవిత్ర, ఇప్పుడు తెలీదు, కానీ ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరకు వచ్చి చెప్తావు చూడు, అక్క ఐఎమ్ ఇన్ లవ్ విత్ నీలా నువ్వే చెప్తావు చూడు అని అంటదన్నమాట. అప్పుడు పవిత్ర కొద్దిగా ఒప్పుకున్నట్టుగా, అంటే వాళ్ళ అక్క చెప్తున్నప్పుడు తనకి కొంచెం ఎక్కడో ఏదో మూల ప్రేమ ఉంది కాబట్టి ఒప్పుకొని, కానీ అక్క అని అంటది. అప్పుడు స్నేహ, నీ డౌట్ ఏంటి చెప్పు అని అంటదన్నమాట. అక్క నేను నీలా చాలా డిఫరెంట్ అక్క. నేను ఎప్పుడు సీరియస్గా ఉంటాను, కానీ నీలా ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది. నాకు చాలా ఉత్తిగానే ముక్కు మీద కోపం ఉంటుంది. నీలా చాలా సెన్సిటివ్. నాకు అన్ని పద్ధతిగా డిసిప్లిన్డ్గా టైం టు టైం అన్ని విషయాలు అయిపోవాలి, కానీ నీలాకి దానికి మీనింగ్ కూడా తెలీదు. అండ్ నేను ఎప్పుడు ఏది చేసినా ఒక ప్లానింగ్ ఇవన్నీ పెట్టుకొని చేస్తాను, కానీ ఇలా అలా కాదు, ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అక్క మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా అక్క అని అడుగుతుంది పవిత్ర. అప్పుడు స్నేహ, అందుకే చెప్తున్నాను మీ ఇద్దరు ఒక మంచి పేరు అవుతారు అని. అసలు పవిత్రకు అర్థం కాదు. ఏం చెప్తున్నావు అక్క అని అంటది. చిన్నప్పుడు చదువుకోలేదా, లైక్ పోల్స్ రిపుల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, చదువుకోలేదా అని అంటదన్నమాట. ఇప్పుడు ఈలోపు నీలా వచ్చేసిన తర్వాత స్నేహ, వావ్ నీలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటదన్నమాట. అప్పుడు నీలా థ్యాంక్ యూ స్నేహ అని చెప్తుంది అనమాట. కానీ పవిత్ర ఏమీ మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే అప్పుడు పవిత్ర కళ్ళతోటి బాలేనా అన్నట్టుగా అడుగుతుంది అనమాట. అప్పుడు పవిత్ర కళ్ళతోటి ఏమీ మాట్లాడకుండా, కానీ కళ్ళల్లో మాత్రం ఇది కనపడుతుంది, దట్ తను చాలా అందంగా ఉంది అనేది మాత్రం తన కళ్ళల్లో ఇది కనపడుతుంది అనమాట. సో సరే అని చెప్పేసి పదండి పోదాము అని చెప్పి పవిత్ర వెళ్ళి డ్రైవింగ్, అక్క ఈరోజు నేను డ్రైవ్ చేస్తాను అంటదనమాట. అనగానే నీలా అల్లరి పిల్ల కదా, ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తావా, నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతుంది అనమాట. అడగంగానే పవిత్రకు చాలా కోపం వచ్చేసి, అక్క ఏంటక్క అంటుందన్నమాట. అంటే నేను ఎప్పుడూ నిన్ను డ్రైవ్ చేస్తుండగా చూడలేదు, ఎప్పుడైనా స్నేహాన్ని డ్రైవ్ చేస్తుంది కదా ఇన్ని రోజుల నుంచి, అందుకే నీకు డ్రైవింగ్ రాదేమో అనుకున్నాను, దాంట్లో తప్పే ఉంది అని అంటది నీలా. అనగానే అక్క ప్లీజ్ దీనికి చెప్పక్క అని అంటది అనమాట. అనగానే అప్పుడు స్నేహ కొంచెం నవ్వి, డోంట్ వరీ, నాకంటే బాగా
డ్రైవ్ చేస్తే స్నేహ అలా నిలాకి చెప్పిద్ది అనమాట. ఏం ప్రాబ్లం లేదు, తను మంచిగా డ్రైవ్ చేస్తుంది, నాకంటే బాగా డ్రైవ్ చేస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్పిద్ది. అయినా నీలాకి ఏదో మూల డౌట్ అనమాట. సరేలే స్నేహ చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాను ఓకే అని చెప్పేసి నీలా బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చుందాం అనుకున్నదనమాట. అనుకునేసరికి స్నేహ నీలా ఆగు, నువ్వు ముందు సీట్లో కూర్చో, నేనే వెనక్కి కూర్చుంటాను అంటదనమాట. అనగానే పవిత్ర స్నేహ వైపు చూసి థ్యాంక్ యూ అక్క అంటదనమాట. అని ఓకే ఓకే అని అంటది. అని సరే అని చెప్పి థ్యాంక్స్ అని సారీ పవిత్ర చెప్పిద్ది. పవిత్ర చెప్పిన తర్వాత నీలా సిగ్గుపడుతూ ముందు సీట్లో కూర్చుంటుంది అనమాట. కూర్చున్న తర్వాత స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్తూ ఉంటే నీలా అసలే తుంటరి పిల్ల కదా, తనకి బోర్ కొడుతూ ఉంటుంది. అబ్బా ఏంటి ఎవరు ఏమీ మాట్లాడలా, నాకు బోర్ కొడుతుంది, కనీసం రేడియో అన్నా ఆన్ చేస్తాను అని చెప్పి రేడియో ఆన్ చేస్తుంది. రేడియో ఆన్ చేసినప్పుడు కరెక్ట్ సాంగ్ వస్తుంది అనమాట. అదేం సాంగ్ అంటే అందంగా లేనా, అసలేం బాలేనా, అంత లెవెల్ ఉంటాయి నీకు, అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా, అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా, అలుసైపోయానా అసలేమీ కాన, వేషాల్లో చాలే పొమ్మనా అని ఈ సాంగ్ ప్లే అవుతూ ఉంటుందన్నమాట. కనులు కనపవాయి, మనసు తెలుపవాయి, పెదవి కలుపవేమే మాట వరసకే. ఇలా నీలా ఆ పాట వస్తున్నంతసేపు నీలాను పవిత్ర ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా వెనకాల స్నేహ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా మొత్తానికి గుడికి వెళ్ళిపోతారనమాట. సో నెక్స్ట్ వాట్ అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాగా నచ్చితే మాత్రం మంచి మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఏదో వచ్చి రాని గొంతుతోటి ఏదో పాటలు పాడేశాను, తిట్టుకోబాకండి. మీకు నచ్చిన పాటలు నేను కనుక చంపేసి ఉంటే నన్ను క్షమించండి. ఏదో పాడేశాను, బికాస్ ఆ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి పాడానే తప్ప ఆ పాటల్ని కూని చేద్దామని మాత్రం కాదు. సో కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.